పేదవారు పైకి రావాలి, పేదరికం లేని సమాజం చూడాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వప్నం P4తో సుస్పష్టంగా సాకారమవుతోంది. మేకల్ని పెంచి పోషిస్తున్న ఈ మహిళ పేరు వల్లమ్మ. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం 89 పెద్దూరు గ్రామానికి చెందిన వల్లమ్మ భర్తతో కలిసి కూలి పనులు చేస్తూ 3 పిల్లల్ని పోషిస్తుంది. వల్లమ్మ భర్త అనారోగ్యం పాలవడంతో కుటుంబ నిర్వహణ భారమంతా ఆమెపైనే పడింది. మేము కూలి పని చేసేవాళ్ళు, మా యజమానికి ఒళ్ళుకు సరిలేదు. ఒకే మనిషి మేము కష్టపడతా ఉండేది. మా యజమాని పనికి పాటకి యాదానికి పోయేదు. నేను కూలి పని చేసుకొని చిన్నోళ్ళంతా సాగుతూ ఉండి జీవితం ప్రతిరోజు ఒక పోరాటంలా మారింది. అలాంటి పరిస్థితుల్లో వల్లమ్మ కుటుంబానికి వరంలా మారింది P4. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ P4 కింద ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చే బాధ్యత తీసుకుంది. మాకు ఏదైనా గొర్రెలు ఏదైనా ఇయ్యండా, మేము దాంతో జీవనాధారం చేసుకుంటామని అడిగినాను నేను. వాళ్ళు ఇచ్చినారు, బాగానే ఉన్నాయి. అవి 3 పిల్లలు వేసిండాయి, 2 పొట్టేళ్ళు 1 పెట్టపిల్ల వేసిండాయి. వల్లమ్మ కోరిక మేరకు దాదాపు 60,000 రూపాయలతో గొర్రెల్ని మేకల్ని కొని ఆ కుటుంబానికి అందజేశారు. ఫలితంగా వారి ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఏదో 200-300 అట్లా వస్తూ ఉండే. ఆ గొర్రెలు ఇచ్చినాక దానితో మేము కొంచెము జీవనాధారం చేస్తూ ఉన్నాము. మేకలు పొట్టేళ్ళు అమ్మితే 10,000 అట్లా 9,000 అట్లా ఇస్తారు. స్థిరమైన ఆదాయంతో ఆ కుటుంబం మరో మెట్టు పైకెక్కింది. అది ఇచ్చినందుకు చంద్రబాబుకు చాలా ధన్యవాదాలు. మాకు దాని గురించి మేము జీవనాధారం చేస్తూ ఉన్నాం. ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం. మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకు వచ్చాం.